అందరికీ నమస్కారం అండి. రాణి ముగ్ధా టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పెసరట్టు కొబ్బరి చట్నీ చేసుకున్నామండి. ఫస్ట్ కొబ్బరి చట్నీ చేసుకున్నాము. కొంచెం కొబ్బరి, కొన్ని శనగగింజలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఫస్ట్ చట్నీ చేసేసుకొని తర్వాత పెసరట్టు వేసుకున్నాము. వేడివేడిగా తినేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. కొద్ది తెల్లగడ్డలు, కొద్దిగా చింతపండు అండి, లైట్గా ఊరికే దెబ్బ వేసాను అంతే. కొంచెం కొత్తిమీర. చట్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఆల్రెడీ కారం ఉండాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ వేసుకున్నాం. ఇప్పుడు నేను కొంచెమే వేసుకున్నానండి. పెసరపప్పు పిడికిడు ఉంటుంది అంతే. అంటే నేను మన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటుంది కదా, అది ఆఫ్ ఇది ఆఫ్ వేస్తాను అనుకోండి. అట్లా వేసుకొని తినడం నాకు చాలా ఇష్టము. మొత్తం పెసరపప్పుతో చేయను. కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు ఒక 6 వేసాను. కొద్దిగా ఉప్పు, గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇంతే క్వాంటిటీకి మనం ఇడ్లీ పిండి తీసుకున్నాము. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా పర్వాలేదు. ఇంతే. 1 గంట పెసరపప్పు పిండి అయితే ఇది ఇడ్లీ పిండి 1 గంట. కొంచెం సోడా, కొంచెం ఉప్పు, మీరు కూడా ఒకసారి మొత్తం పెసరపప్పుతో కాకుండా కొద్దిగా ఇది కూడా కలిపి చేయండి. ఒకసారి ఎట్లా ఉందో తెలుస్తుంది. టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దోశ పెనం పెట్టుకున్నాం కదా, దాంట్లో నెయ్యి 1 స్పూన్ వేసి అట్టు పోసుకున్నాము. దోశ దీని మీద కొద్దిగా ఎర్రగడ్డలు సన్నగా కోసి పెట్టుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డలు, కొత్తిమీర, అంటే పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ అల్లము పచ్చిమిరపకాయలు మనం గ్రైండర్లో వేసి రుబ్బుకుని వేసినాం కాబట్టి పచ్చిమిరపకాయలు లేదు. కొద్దిగా ఎర్రగడ్డలు చాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొబ్బరి చట్నీలకి కారము, కొందరు ఉప్మా కూడా చేసుకుంటారండి. అంటే పెసరట్టు ఉప్మా అంటారు కదా, బాగుంటుంది కాంబినేషన్ అని. నేను కూడా ఇంకోసారి మీకు వీడియోలు పెడతాను. ప్రస్తుతానికైతే ఒట్టి పెసరట్టు ఒకటే వేస్తున్నాను. అట్టు కొద్దిగా మందంగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిందండి. మాది పెనం పెద్దది, ఒకటైనా సరిపోతుంది. ఆ నెయ్యి సైడ్లలో ఉంది కదా, అది ఇట్లా దోశకు తిప్పి తీసేస్తున్నాం. ఇప్పుడు మంట తగ్గించేసి ఇంకో దోశ పోసుకున్నాము. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేస్తాం. మళ్ళీ దీనిపైన ఎర్రగడ్డలు చల్లుకో. ఇవి ఎంత సన్నగా కోసుకుంటే అంత బాగా కుక్ అవుతుందండి. లేకపోతే
బాగా ఉడకవు. ఈసారి మూత పెడుతున్నా, చూస్తాం మూత పెడితే ఎట్లా వస్తుందో. ఇది బాగా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.